జనగామ పట్టణ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, అన్ని పోటీలకు అతీతంగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ కడమంచి బాలమణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ భూష పర్వతాలు తెలిపారు. పారదర్శక పరిపాలనతో మున్సిపాలిటీని ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. తమపై విశ్వాసం ఉంచి గెలిపించిన వార్డు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. జనగామ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో నూతన మున్సిపల్ చైర్మన్ గా కడకంచి బాలమణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా భూష పర్వతాలు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డిలు పాల్గొని చైర్మన్, వైస్ చైర్మన్లను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి, వైస్ చైర్మన్ భూష పర్వతాలు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కోసం అన్ని విధాలుగా కృషి చేస్తామని వెల్లడించారు. అనంతరం రోడ్లను శుభ్రపరిచే వాహనాలను స్థానిక కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. నేను అభివృద్ధి దగ్గర పార్టీలని చెప్పేసి పక్కన పెట్టి ఎమ్మెల్యే ఇతర మంత్రులు ఎవరైనా కూడా మంత్రులు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కానీ వారి దగ్గర నేను అడుగుతా. జనగామను బాగు చేసుకున్నందుకు ఎంత తగ్గి ఉన్నామంటే కూడా అంత తగ్గి ఉండి నేను పనిచేస్తాను. కాబట్టి జనగామ అభివృద్ధి కోసం మీరు చేసే సూచనలు, మీరు చేసే ఏ పనికైనా కూడా ఎక్కడికి రమ్మన్నా కూడా ఏదైనా మంత్రుల దగ్గరికి మేము వస్తే పని అయితే అనుకుంటే ఇతర పార్టీలు కానీ ఏ పార్టీలు కానీ వాటి కోసం వస్తా. అవసరమైతే పోరాటం చేయడానికి కూడా మీ అందరు కలిసి వస్తామని కూడా చేస్తా. కాబట్టి మనకు కావాల్సింది నిధులు రావాలి, జనగామ బాగుపడాలి. దానికోసం నేను నాకుండే 3 సంవత్సరాల పీరియడ్ ఖచ్చితంగా మీతో పాటు కలిసి నడుస్తా. మీతో పాటు ఖచ్చితంగా ఆ నిధులు తీసుకొచ్చే దాంట్లో ఆ వచ్చిన నిధులు కూడా ఎక్కడ అవసరం కూడా అక్కడ పెట్టుకునే దాంట్లో కూడా ఇవాళ పార్టీలకు అతీతంగా వెనుకబడిన ప్రాంతాలు, అవసరమైన ప్రాంతాలను కూడా బాగు చేసుకున్నందుకు అందరం కలిసి చేసుకుందాం అని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ